తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిన్ను మరొక విషయం అడగాలి పిల్ల. మా ఇంట్లో శాకాహారులకి కోడిగుడ్లకు బదులు 2 చిన్న పరోటాలు ఇస్తున్నారు. కడుపు నింపడంలో 2 సమానమే అయినా బలంలో ఈ రొట్టెలు కోడిగుడ్లకు సమానం కాదు అనిపిస్తోంది. వాళ్ళకి ఆ రొట్టెలకు బదులు మరేమైనా బలమైన ఆహారం ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. నీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా అంటూ అడిగాడు రామం. మనలాంటి శాకాహారులకి పప్పే బలం కదా. శనగలు నానబెట్టి ఉడకపెట్టి పోపు పెట్టి ఇవ్వచ్చు అంది అమ్మలో. ఈ శనగల విషయం కూడా ముందు ఆహారం నిర్ణయించినప్పుడు చర్చలో వచ్చింది. రోజు శనగలు తినడం వలన కడుపులో గ్యాస్ చేరిపోతుంది. పైగా మైండ్లో తినడానికి సులువుగా ఉండే పదార్థాలు ఇవ్వాలి. పోపు పెట్టిన శనగలు అంటే చెయ్యంతా జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. చెయ్యి శుభ్రపరచుకొందుకి నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి. ప్రస్తుతం మేము రొట్టెలను చుట్టల్లా చుట్టి ఆ చుట్టలను ఆకుల్లో చుట్టి ఇస్తున్నాం. తింటున్న వాళ్ళు ఆకుతో రొట్టెను పట్టుకొని తింటున్నారు. గుడ్లు తినేవాళ్ళు కూడా అలాగే తింటున్నారు. మనం ఇచ్చే ఆహారం అలా ఉండాలి అన్నాడు రామం. అమ్మలు ఆలోచనలో పడింది. ఒక ఉపాయం తోస్తోందండి అంది ఆలోచనగా. చెప్పు అన్నాడు రామం ఉత్సాహంగా. నేనెప్పుడో శాస్త్రి కాలరీలో ఉన్నప్పుడు ఒక మరాఠీ ఆవిడ దగ్గర థాలీపీఠ్ అన్న ఒక రకమైన రొట్టె నేర్చుకున్నాను. ఆవిడ జొన్నపిండి, సజ్జపిండి, రాగిపిండి, గోధుమ పిండి ఈ 4 పిళ్ళల్లోనూ శనగపిండి కూడా కలిపి ఉప్పు, కారం అన్నీ వేసి చేత్తో రొట్టెలా ఒత్తుతుంది. శనగపిండికి బదులు మరేదైనా పప్పు పిండి అంటే మినప్పిండి కానీ పెసరపిండి కానీ కలపవచ్చు అని చెప్పింది. మీకు గుర్తులేదు, నేను శాస్త్రిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. అవునవును, నువ్వు చెప్తుంటే ఇప్పుడు గుర్తుకొస్తోంది. శాస్త్రి నుండి వచ్చాక మళ్ళీ నువ్వు ఎప్పుడూ అవి చేయలేదు కదూ? లేదండి, ఇక్కడ మనకి జొన్నపిండి సజ్జపిండి దొరకడం లేదు. పోనీ జొన్నలు సజ్జలు కొని పిండి పట్టించుకుందామన్నా అవి కూడా సరైనవి దొరకడం లేదు. అందుకే మానేశాను అంది అమ్మలో. అయితే పిల్ల ఒకటి చెప్పు. ఈ జొన్న, సజ్జ, రాగి, గోధుమ పిళ్ళు అన్నీ కలిపి సగం ఏదో ఒక పప్పు పిండి సగం కలిపి చేస్తే ఎలా ఉంటుందంటావు? అంటే నా ఉద్దేశం రొట్టెల్లో పప్పు పాలు ఎక్కువ ఉండాలి. కేవలం శనగపిండి కాకుండా 3-4 రకాల పప్పులు కలిపి చేయాలి కుతూహలంగా అడిగాడు రామం. బాగుంటుంది, కానీ చేత్తో తట్టి ఒత్తాలి కదా. ముక్కలు అయిపోకుండా ఒత్తబడతాయో లేదో చేసి చూస్తే కానీ తెలియదు అంది అమ్మలు ఆలోచిస్తూ. రేపో ఎల్లుండో ఒకసారి చేసి చూద్దామా? రామం ఉత్సాహంగా అన్నాడు. మరి రేపటిలోపున ఆ పిళ్ళు మనకి ఎక్కడి నుండి వస్తాయి? ఉండు, బెల్లంపల్లిలోని మన పటేల్ గారిని అడుగుదాం అన్నాడు రామం. పటేల్ అంటే బెల్లంపల్లిలో కిరాణా దుకాణం యజమాని. బెల్లంపల్లిలో ఉన్న సింగరేణి ఆఫీసర్లు అందరికీ కిరాణా సామాన్లు అతనే సరఫరా చేస్తాడు. ఫోన్ చేసి లిస్ట్ చెప్తే ఇంటికే పంపిస్తాడు. కానీ అమ్మలు ఎప్పుడూ దుకాణానికే వెళ్ళి అక్కడ మంచివి చూసుకొని కొంటూ ఉంటుంది. రామం ఫోన్ దగ్గరికి నడిచి పటేల్కి ఫోన్ చేశాడు. మీ దగ్గర జొన్న, సజ్జ, రాగి పిళ్ళు ఉన్నాయా? పోనీ పిళ్ళు లేకపోయినా జొన్నలు, సజ్జలు, రాగులు ఉన్నా పర్వాలేదు. మేం మిల్లులో పిండి పట్టించుకుంటాం అన్నాడు రామం. మేము అవి మా దుకాణంలో పెట్టడం లేదు సార్. ఈ రోజుల్లో ఎవరూ అవి కొని తినడం లేదు. కానీ మన బెల్లంపల్లిలోనే కొన్ని చిన్న చిన్న దుకాణాల్లో అవి అమ్ముతున్నారు. మీకు కావాలంటే తెప్పించి పిండి కూడా చేయించి పంపుతాను. మీకు ఎప్పటిలోపు కావాలి సార్? రేపు మధ్యాహ్నంలోపు ఇవ్వగలరా? ఓ తప్పకుండా, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు అవి మీ ఇంట్లో ఉంటాయి చెప్పాడు పటేల్. అయితే జొన్నలు, రాగులు, సజ్జలు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అన్నీ చెరో కిలో మరపట్టించి పంపించండి అన్నాడు రామం. ఈ థాలీపీఠ్ గురించి అమ్మల కంటే రామానికి ఎక్కువ ఆత్రంగా ఉంది. మర్నాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు రామం అడిగాడు. పిల్లా, మన సేట్జీ పిళ్ళు పంపించాడా? ఇందాకనే వచ్చాయండి అంది. అయితే సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి ఆ థాలీపీఠ్ చేద్దాం. ఇద్దరం ఎందుకండి, నేను చేసేస్తాను.
అది కాదు పిల్ల, అది ఎలా చేస్తారో నేను చూడాలి నవ్వుతూ అన్నాడు రామం. కానీ తాళీపీట్కి పిండి వేడి నీళ్ళతో కలిపి 1 గంట సేపు నానబెట్టి ఉంచాలి. మీరు వచ్చాక అంటే ఆలస్యం అయిపోతుంది. ఒక పని చేస్తాను, మీరు వచ్చేసరికి ఆ పిండి కలిపి ఉంచుతాను. మీరు వచ్చాక నేను చేస్తుంటే మీరు చూద్దురు గాని అంది. సరే అలాగే, కానీ ఏవేవి ఎంతెంత కలిపావో ఒక కాగితం మీద రాసి ఉంచు అన్నాడు రామం. సరే అలాగే నవ్వుతూ అంది అమ్మలు. సాయంత్రం రామం వచ్చేసరికి అమ్మలు పిండి కలిపి ఉంచింది. రామం వచ్చి టీ తాగి స్నానం చేసి వచ్చాక అమ్మలు రొట్టెలు చేయడానికి సిగిడి ముందు కూర్చుంటే రామం పక్కనే పీట మీద కూర్చున్నాడు. అమ్మలు మొదటి రొట్టె చేత్తో తట్టి వచ్చింది. కానీ పెనం మీద వేసి కాస్త కాలేసరికి ముక్కలైపోయింది. రెండో వైపు కాల్చడానికి ఒక్కొక్క ముక్క తిప్పవలసి వచ్చింది. అయ్యో, ఇందులో పప్పులు ఎక్కువ వేయడం వలన పెళుసుబారిపోయినట్లు ఉంది అంది అమ్మలో. పర్వాలేదులే, నేను ఇలాగే తిని చూస్తాను అన్నాడు రామం. ఫస్ట్ క్లాస్ అన్నాడు ఒక ముక్క నమిలి తిని. ఇలా వేడివేడివి తింటూ ఉంటే కరకరలాడుతూ బాగున్నాయి, కానీ చల్లారిపోతే బాగా గట్టిపడిపోతాయేమో కదూ అన్నాడు రామం. అవునండి, నిజమే అంది. నువ్వు ఏమేం కలిపావో ఒక కాగితం మీద రాయమన్నాను కదా, రాసావా? రాయడానికేముందండి, 3 పప్పుల పిళ్ళు, 4 ధాన్యాల పిళ్ళు, చెరో గరిటెడు కలిపాను. అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ నూరి కలిపాను. అన్నీ కలిపి వేడి నీళ్లతో తడిపాను అంది అమ్మలు మరో రొట్టి ఒత్తడానికి ప్రయత్నిస్తూ. రామం ఆలోచనలో పడ్డాడు. పిల్ల, రేపు ఒక పని చేస్తావా? శనగపిండి, పెసరపిండి సగం సగం గరిటెలు వేసి మినప్పప్పు 2 గరిటెలు వెయ్యి. అప్పుడు రొట్టెలు ఇలా విరిగిపోకుండా ఇంకా పల్చగా ఒత్తబడతాయేమో. మీ ఉపాయం బాగుందండి. సరే, రేపు అలాగే చేస్తాను. నేను వచ్చాకనే ఒత్తాలి మరి. ఓ అలాగే. మర్నాడు రామం చెప్పినట్లే పిళ్ళు కలిపింది అమ్మలో. రొట్టెలు చక్కగా మెత్తగా రావడమే కాక విరిగిపోకుండా ఉన్నాయి. అరే, లోపం ఎక్కడుందో భలే కనిపెట్టేశారండి అంది అమ్మలు ఆశ్చర్యంగా. అలా పొందిగ్గా పల్చగా ఒత్తుతావు చూడు, నీ చేతిలోనే ఉంది మ్యాజిక్ అంతా అన్నాడు రామం నవ్వుతూ. 2 రోజుల తర్వాత రామం మళ్ళా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల అందరికీ ఒక మీటింగ్ పెట్టాడు. మొన్న కోడిగుడ్ల విషయంలో మీకేమైనా కొత్త ఆలోచన తట్టిందా? అలాగే శాకాహారులకు ఇచ్చే ఆహారం విషయంలో కూడా రామం అందరి వైపు చూస్తూ అడిగాడు. వాళ్లను 2 సార్లు గుడ్లు ఉడకపెట్టమని చెప్పడం తప్ప మరో మార్గం కనపడడం లేదు సార్. రోజు వాళ్లకు సప్లై చేయబడ్డ గుడ్లకు సమానమైన ఉడకబెట్టిన గుడ్లు ఇస్తున్నారో లేదో చూడాలి. తక్కువ ఇచ్చిన రోజున ఎన్ని తక్కువ ఇచ్చారో దానికి సమానమైన డబ్బు వాళ్ళ బిల్లులోంచి కోసేయాలి అని ఒక ఆఫీసర్ అన్నాడు. మీరు చెప్పిన 2వ పాయింట్ బాగుంది. ఇకపోతే గుడ్లను ఉడకబెట్టడం గురించి నేను ఒక ఉపాయం ఆలోచించాను. మన ఇళ్లలో ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ స్టాండ్ ఉపయోగిస్తాం కదా, కోడిగుడ్లు ఉడికించడానికి అటువంటి స్టాండ్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అయితే ఈ స్టాండ్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక్కొక్క గుత్తిలో 20 గుడ్లు పట్టేంత గుత్తులు, ఒకదాని మీద ఒకటి 10, 12 గుత్తులు ఇనుప స్టాండ్కి పెట్టి ఆ స్టాండ్ని అలా నీటిలోకి దింపేస్తాం. అప్పుడు గుడ్లు గరిటెతో కలపవలసిన అవసరం రాదు. ఒకదానికి ఒకటి తగిలి పగిలిపోవు కూడాను. అప్పుడు వంటశాల వాళ్ళు ఒక్క గుడ్డు కూడా పగలకుండా అన్నీ ఒక్కసారే ఉడకబెట్టేయవచ్చు అంటూ రామం ఆ కోడిగుడ్లు ఉడకబెట్టే స్టాండు ఎలా ఉంటుందో బొమ్మ వేసి చూపించాడు. దాదాపు ఈ బొమ్మలో చూపినట్లే ఉంటుంది, కానీ చాలా పెద్దది. మధ్యలో ఉన్న కన్నంలోంచి ఒక స్టాండ్ ఉంటుంది. వింటున్న ఆఫీసర్లందరూ సంభ్రమంగా చూశారు. రామం చెప్పడం కొనసాగించాడు. మనం ఈ పరికరాన్ని మన వర్క్షాప్లోనే తయారు చేయించవచ్చు. కొత్తగా దీని గురించి మెటీరియల్ కూడా కొనక్కర్లేదు. వర్క్షాపుల్లో మిగిలిన రేకు ముక్కలతో ఇది తయారు చేయవచ్చును. అప్రయత్నంగానే ఒక ఆఫీసర్ చప్పట్లు కొట్టాడు. మిగిలిన వాళ్ళు అందుకున్నారు. రామం నవ్వాడు. సరే, శాకాహారులకి ఇచ్చే ఆహారం విషయంలో మాంసకృతులు తక్కువ ఉన్నాయి అనుకున్నాం కదా. గుడ్లు తినేవారితో దాదాపు సమానంగా మాంసకృతులు లభించే ఆహారం ఒకటి నేను చెప్తున్నాను. అది చిరుధాన్యాలతోనూ పప్పులతోనూ కలిపి తయారు చేయడం వలన అందులో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అంటూ 2 రోజుల క్రితం అమ్మలు తయారు చేసిన తాళీపీట్ తయారు చేసే విధానం గురించి చెప్పాడు. మళ్ళా అందరూ చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లు నాకు కాదు, మా శ్రీమతికి దొరకాలి. ఇంటికెళ్ళాక చెప్తాలేండి అన్నాడు రామం.
పని మధ్యలో ఇచ్చే ఆహారం విషయంలో రామం చెప్పిన 2 పద్ధతులు 10 రోజుల్లో బెల్లంపల్లి ఏరియాలోని అన్ని మైన్స్ దగ్గర అమలు అయ్యాయి. తమకు గ్యాస్ ఖర్చు ఎక్కువ అవ్వకుండా, గుడ్లు కూడా పగలకుండా ఉండే విధానం దొరికినందుకు అన్ని వంటశాలల వాళ్ళు చాలా సంతోషపడ్డారు. తమకు ఇంకా రుచికరమైన ఆహారం దొరికినందుకు అందరూ శాకాహార కార్మికులు సంతృప్తి చెందారు. ఒకసారి ఈ పద్ధతి విజయవంతం అయ్యాక రామం సింగరేణి కంపెనీ డైరెక్టర్కి తాము పాటించుతున్న పద్ధతి గురించి చెప్పి మిగిలిన ఏరియాల్లో కూడా వీలైతే ఈ పద్ధతి అమలు చేయించమని సూచించాడు. మరొక నెల రోజుల్లో కంపెనీలోని అన్ని ఏరియాల్లో ఆ పద్ధతులు మొదలయ్యాయి. పిల్లా, నువ్వు కూడా మా కంపెనీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసినట్లే లెక్క నవ్వుతూ అన్నాడు రామం అమ్మలతో. మరి నాకు జీతమో? అమ్మలు కూడా నవ్వుతూ అడిగింది. నేను రిటైర్ అయ్యాక నాకు వచ్చిన డబ్బుల్లోంచి కొంత నీకు ఇచ్చేస్తాను రామం నవ్వుతూ అన్నాడు. అది మీరు ఎలాగూ ఇస్తారు, నాకు కంపెనీ నుండి జీతం కావాలి అమ్మలు కూడా నవ్వుతూ అంది. ఆ రోజు సింగరేణి కంపెనీలో అన్ని ఏరియాల్లోనూ పండుగ వాతావరణం నిండి ఉంది. కార్మికులందరూ కేరింతలు కొడుతూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఒకరి భుజం మరొకరు చరుచుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. అందుకు కారణం ఉంది. ఆ రోజు నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఆఫీసర్లు కానివారు, వీళ్ళనే ఎన్జిఓలు అంటారు. ఆ ఉద్యోగులందరికీ అరియర్స్ అంటే పాత బకాయిలు దొరకబోతున్నాయి. అరియర్స్ అంటే తెలియని వారికి నేను కొంత వివరిస్తాను. సింగరేణి కంపెనీలోనూ కోల్ ఇండియాలోనూ ఎన్జిఓల జీతాలు నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ ప్రకారం జరుగుతాయి. అంటే NCWA ప్రకారం జరుగుతాయి. ఆ ఒప్పందం 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ NCWA అంటే ఏమిటంటే 4 ఏళ్లకు ఒకసారి సింగరేణి అధికారులు, వివిధ పార్టీల కార్మిక నాయకులు కలిసి ఎన్జిఓల జీతాలను చర్చల ద్వారా ఎక్కువ చేస్తారు. ఈ జీతాల పెరుగుదల అన్నది అప్పటి వస్తువుల ధర పెరుగుదల, ద్రవ్యోల్బణం శాతం మొదలైన ఎన్నో అంశాల ఆధారంగా జరుగుతుంది. 4 ఏళ్లు అయిన వెంటనే 2 వైపుల సభ్యుల మధ్య చర్చలు మొదలవుతాయి. అయితే ఈ చర్చలు ఎన్నో దఫాలుగా జరుగుతాయి. ఈ చర్చలు మొదలయ్యి ఇరుపక్షాల వాళ్ళు ఒక ఒప్పందానికి రావడానికి, ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి దాదాపు ఏన్నార్థం నుండి 2 ఏళ్లు పడుతుంది. జీతాలు పెరగవలసిన సమయానికి, అసలు జీతాలు ఇవ్వడం మొదలెట్టడానికి మధ్య సమయంలోని ఎక్కువైన జీతాన్ని అరియర్స్ అంటారు. ఉదాహరణ చెప్పాలంటే 1984 జనవరి నుండి జీతాలు పెరగాలి. 1984 జనవరి నుండి చర్చలు ప్రారంభమవుతాయి. పెరిగిన జీతాలు ఇవ్వడం 1985 జూన్ నుండి మొదలైందనుకోండి. 1984 జనవరి నుండి 1985 జూన్ దాకా అంటే దాదాపు ఏన్నార్థం పాటు జీతంలోని పెరుగుదలని ఒకేసారి ఉద్యోగులకు ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి 2-3 దఫాలుగా కూడా ఇస్తారు. అప్పుడు ఉద్యోగులకి ఒక్కసారిగా చేతిలో బోల్డ్ డబ్బులు పడతాయి. ఈసారి జీతాలు బాగా పెరగడంతో కార్మికులకి అరియర్స్ ఎక్కువగానే దొరికాయి. అప్పటికి సింగరేణి కంపెనీలో ఎన్జిఓలకి ఇంకా జీతాలు బ్యాంకులో వేసే పద్ధతి రాలేదు. ద్రవ్య రూపంగానే ఇస్తూ ఉండేవారు. క్యాషియర్ దగ్గర క్యూలో నిల్చొని ఒక్కొక్కరు తమకు రావాల్సిన బకాయిలను సంతోషంగా అందుకున్నారు. కొందరు తమ సంతోషాన్ని పంచుకోవడానికి మిఠాయిలు కూడా పంచారు. రామం తన ఆఫీస్లో పని చేసుకుంటూ ఉంటే యాదయ్య ఒక మిఠాయి ప్యాకెట్తో రామం ఛాంబర్లోకి వచ్చాడు. మిఠాయి తీసుకోండి సార్ అంటూ. ఏమిటిది యాదయ్య, నీకు వచ్చిన డబ్బులను ఇలా మిఠాయిలు పంచడంలో ఖర్చు పెట్టేస్తే ఎలాగోయ్ అని. నాకు షుగర్ ఉంది, తీపి తినకూడదు, చిన్న ముక్క తీసుకుంటాలే అంటూ రామం ఒక కోవా బిల్లలో చిన్న ముక్క తుంచి తీసుకున్నాడు. అయితే వచ్చిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు అడిగాడు రామం పని చేసుకుంటూనే. మా ఆడదానికి మంచి సీర కొనియాల సార్, కొడుకేమో కొత్త సైకిల్ అడుగుతుండాడు, కూతురికి వాచి కొంటా, నాకేమో మంచి బట్టలు. అవునులే, మనకు కాస్త ఎక్కువ మొత్తం డబ్బులు వచ్చినప్పుడు కొంత సరదాలకి కూడా వాడుకోవాలి. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా చాలా డబ్బులు మిగులుతాయి, అవేం చేస్తావు? యాదయ్య బుర్ర గోక్కుంటూ సమాధానం చెప్పలేదు. చక్కా పోస్టాఫీస్లోనో బ్యాంకులోనో ఒక అకౌంట్ తెరిచి అందులో ఈ డబ్బులు వేసుకో. నీ పిల్లలు పెద్ద చదువులకి వచ్చేసరికి నువ్వు డబ్బులకి తడుముకోనక్కర్లేదు. అలాగే సార్, వస్తాను సార్ అంటూ యాదయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం రామం ఆఫీస్ నుండి వచ్చాక రామం అమ్మలు కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా భోజనాలకి ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఒక స్త్రీ శోకాలు పెడుతూ గేట్లోంచి లోపలికి రాబోయింది. గేటు దగ్గరున్న కాపలాదారుడు ఆమెను అడ్డుకున్నాడు.
నన్ను లోనికి పోనీయండ్రి, పెద్ద దొరతో మాట్లాడాలా అంటూ అరుస్తోంది ఆ స్త్రీ. లోపలికి వెళ్ళబోతున్న అమ్మలు, రామం ఆగిపోయారు. సోములు, ఆమెని లోపలికి రానియ్యి అన్నాడు రామం. ఆ స్త్రీ తుఫానులా లోపలికి పరిగెత్తుకొని వచ్చింది. వస్తూనే రామం కాళ్ళ మీద పడిపోయి బోరుమంది. ఎవరమ్మా నువ్వు? ముందు పైకిలే, ఎందుకలా ఏడుస్తున్నావు? రామం అడిగాడు. ఆ స్త్రీ కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచింది. దొరా, నా పెనిమిటికి అంత డబ్బు ఒక్కసారి ఎందుకు ఇచ్చినావు దొరా? అంత డబ్బు ఆడి చేతిలో పెట్టే కంటే మీ దగ్గరే ఉంచుకొని నెల నెల కాస్త కాస్త డబ్బు ఇస్తే బాగుండేది కదా దొరా అంది ఆక్రోశంగా. ఏ డబ్బు గురించి నువ్వు మాట్లాడుతున్నావమ్మా? నీ పేరేమిటి? అసలు నువ్వెవరు? నా పేరు రత్తమ్మ దొరా. ఈ దినం బాయిలో పనిచేసే అందరికీ బోలెడన్ని పైసలు ఇచ్చిండ్రు కదా, దాని గురించి మాట్లాడుతున్నా దొరా. రామానికి అర్థమైంది ఆ స్త్రీ ఆ రోజు కార్మికులకి ఇచ్చిన అరియర్స్ గురించి మాట్లాడుతోంది అని. ఆమె సమస్య కూడా రామం కొంత ఊహించగలిగాడు. బహుశా ఆమె భర్త వచ్చిన అరియర్స్ డబ్బుల్లో ఆమెకి ఏమీ ఇవ్వకుండా అంతా తానే ఖర్చు పెట్టేసుకొని ఉంటాడని. రతమ్మ, మీ ఆయన వచ్చిన డబ్బులన్నీ నీకు అసలు ఏమీ ఇవ్వకుండా తానే ఖర్చు పెట్టేసుకున్నాడా? మీ ఆయన పేరేమిటి? మా ఆయన పేరు యాదయ్య దొరా. మాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. మధ్యాహ్నం బువ్వ తినటానికి వచ్చినప్పుడు ఖుషీగా చెప్పిండు, బోలెడు డబ్బులు వచ్చినాయే రత్తి, నీకు మంచి సీర కొంటా, కొడుక్కి సైకిల్ కొంటా, బిడ్డకు వాచి కొంటా అంటూ. సాయంకాలం అందరినీ సినిమాకు కూడా తీసుకుపోతానన్నాడు అంది రత్తమ్మ. రామంకు అర్థమైపోయింది ఆ యాదయ్య పొద్దున్న తన ఛాంబర్కి వచ్చి మిఠాయి ఇచ్చిన మనిషే అని. మరి మీకు అవన్నీ కొనలేదా? సినిమాకు తీసుకెళ్ళలేదా? రామం అడిగాడు. ఇంకేడ సినిమాదురా, అచ్చిన డబ్బులన్నీ తాగుడికి తగిలేసిండు. ఇంట్లో మేము సినిమాకు పోదామని తయారయ్యి కూర్చుంటే ఎంతకు రాకపోయే, పరిగెత్తిపోయి చూస్తే బజార్ల సారా దుకాణం కాడ పడున్నాడు అంది ఆమె కళ్ళు ఒత్తుకుంటూ. వింటున్న రామానికి, అమ్మలకి కూడా బాధ వేసింది. సరే, మీకు కొంటానన్న వస్తువులు కొనలేదు, సినిమాకు తీసుకెళ్ళలేదు, ఆ డబ్బులతో తాగేశాడు. కానీ ఇంకా చాలా డబ్బు మిగిలాలి కదా. కార్మికులకు దాదాపు 1.5 జీతం అరియర్స్గా వచ్చాయి. ఆ డబ్బైనా నువ్వు జాగ్రత్తగా తీసి దాచావా తల్లి? రామం అడిగాడు. రత్తమ్మ మళ్ళీ బోరుమంది. ఇంకెక్కడి డబ్బులు దొరా? ఈ దినం అన్నీ పెద్ద నోట్లే ఇచ్చిండ్రట కదా, ఆ నోట్లన్నీ తాగిన మైకంలో గాడిదకు తినబెట్టిండు. ఏమిటి? నోట్లన్నీ గాడిదకు తినడానికి పెట్టేశాడా? నిర్ఘాంతపోతూ అడిగాడు రామం. అవును, నిజం దొరా, గాడిదకు తినబెట్టిండు. నేను సారా దుకాణం కాడికి పోయే సందికి ఈడు గాడిద ముందు కూసొని ఉన్నాడు. చుట్టూ 10-20 మంది నిల్సొని సోద్యం చూస్తాండారు. వాళ్ళు ఊరికి వచ్చేటప్పటికే ఆడు గాడిద నోట్లో ఉన్న నోట్లన్నీ పెట్టేసిందట. గాడిద నమిలి మింగేసిందట. గిదిగో గీ నోటు ఒక్కటే మిగిలినాది అంటూ కొంగులో దోపుకున్న ఒక 10 రూపాయల నోటు చూపించింది. వింటున్న రామం, అమ్మలు ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. డబ్బు చేతిలో ఆడుతున్నప్పుడు అవన్నీ తాగడుకు తగిలేసే వాళ్ళని చూశారు, పెళ్ళాన్ని కొట్టేవాళ్ళను చూశారు. కానీ బాగా తాగేసి ఒళ్ళు తెలియని స్థితిలో అతి సంతోషంలో గాడిద నోట్లో కరెన్సీ నోట్లను పెట్టడం మొదటిసారి చూస్తున్నారు. ఈ డబ్బుతో బిడ్డకు ఒక నగ సేపిస్తే పెండ్లికి ఉంటాదనుకున్నా, కొంత డబ్బు బ్యాంకులో దాసేసుకుంటే కొడుకు చదువుకు ఉంటాదనుకున్నా, ఉన్న డబ్బంతా గాడిద కడుపులోకి పాయే. ఇంకా సంధి గిట్ల జరగకుండా ఏదైనా పద్ధతి చూడుదొరా అంటూ ఆ స్త్రీ గిరుక్కున వెనక్కు తిరిగి గేట్లోంచి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. భారమైన మనసుతో రామం, అమ్మలు ఇద్దరూ ఇంట్లోకి నడిచారు. ఏమండి, తాగి ఉన్నవాళ్ళు అంత ఒళ్ళు తెలియకుండా ఉంటారా? అమ్మలు ఆశ్చర్యంగా అడిగింది అన్నం తింటున్నప్పుడు. తాగుడికి బానిస అవ్వకుండా ఉండాలే కానీ తాగిన వాళ్లకు ఒళ్ళు పై తెలియదు అన్నాడు రామం. ఆవిడ ఏడుపు తలుచుకుంటూ ఉంటే మనసులో దేవుతోందండి. అసలు ఈ సారా దుకాణాల వాళ్ళు రోజు అలా బజార్లో ఉంటారా? రోజు అన్ని దుకాణాలు ఉండవు. కార్మికులకు జీతాలు ఇచ్చిన రోజు, ఇలా బోనస్ కానీ అరియర్స్ కానీ వచ్చిన రోజు ఈ దుకాణాలు పుట్టుకొస్తాయి. అవునా? మరి మిగతా రోజుల్లో వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? వీళ్ళంతా హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటారు. అసలు ఈ సారా వ్యాపారం వెనుక ఉన్నది చాలా పెద్ద పెద్ద బడాబాబులు. వీళ్ళందరికీ రాజకీయ నాయకుల్లో చాలా పలుకుబడి ఉంటుంది. అందుకే అందరూ వీళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. అవునా? మరి ఇలా సారా దుకాణాలు పెట్టకూడదు అని గవర్నమెంట్ ఏమీ శాసనాలు చేయలేదా?
తలుచుకుంటే చేయగలదు, కానీ తమ ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళ భయం. ప్రజలే పూనుకొని ఏదో ఒకటి చెయ్యాలి. మరి ఈ యాదయ్య తాగేసి డబ్బునంతా నాశనం చేశాడు కదా, మీ కంపెనీ వాళ్ళు తనకి ఏమీ శిక్ష వెయ్యరా? కంపెనీ సంబంధించిన పనిలో ఏమైనా తప్పు చేసినా, కంపెనీ పరిసరాల్లో ఏమైనా తప్పు చేసినా శిక్ష ఉంటుంది. కానీ యాదయ్య విషయంలో ఈ రెండూ జరగలేదు. అందువల్ల ఆఫీసు తరపు నుండి ఏమీ శిక్ష వేయలేం. కానీ అతని లాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో అన్నది ఆలోచించాలి అన్నాడు రామం దీర్ఘంగా ఆలోచిస్తూ. మరునాడు పొద్దున్న అన్ని లోకల్ పేపర్లలోనూ తాగిన మైకంలో గాడిదకు నోట్లు తినిపించిన సింగరేణి కార్మికుడు అన్న హెడ్డింగ్తో వార్త వచ్చింది. ఆ రోజు రామం అన్ని ఏరియాల మేనేజర్లతోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీరందరూ ఈరోజు పేపర్లో పడిన వార్త చదివే ఉంటారు. మన కంపెనీలో ఒక కార్మికుడు తాగిన మైకంలో తనకు వచ్చిన డబ్బంతా ఒక గాడిద నోట్లో పెట్టేశాడు. తన కుటుంబానికి చెందవలసిన డబ్బు ఒక గాడిద తినేసింది. దీనికి కారణం ఏమిటంటారు? తాగుడు సార్. మీరన్నది నిజమే, కానీ తాగుడు మాన్పించడం అన్నది మన కంపెనీ చేతిలో లేదు. అలాగే సారా దుకాణాలను మూయించడం కూడా మన చేతిలో లేదు. మనం చేయగలిగే పనులు ఏవైనా ఉన్నాయేమో చూద్దాం. మన ఆఫీసర్ల జీతాలు బ్యాంకులో వేస్తున్నాం, కానీ కార్మికుల జీతాలు డబ్బు రూపేణా వాళ్ళ చేతికే ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే జీతాలు, బోనస్లు, అరియర్లు అన్నీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఇటువంటి అనర్థాలు తప్పుతాయేమో. సార్, ఇక్కడ చాలామంది కార్మికులకి బ్యాంక్ అకౌంట్లు లేవు, అందుకే మనం చేతికి డబ్బు ఇస్తున్నాం, ఒక మేనేజర్ చెప్పాడు. అవును, అందుకే నేను ఏమంటున్నానంటే ప్రతి కార్మికుడు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ తెరవాలని ఒక నియమం పెడదాం. మన ఏరియాలో ఆఫీసర్లకు దాదాపు 20 రెట్ల మంది ఎన్జిఓలు ఉన్నారు. ఇంతమందికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలంటే మన కంపెనీకి అనుబంధంగా కంపెనీ పరిసరాల్లోనే ఒక బ్యాంక్ తాలూకు బ్రాంచ్ ఉండాలి. ఒకసారి కార్మికులు బ్యాంక్ అకౌంట్ తెరిచాక మనం కార్మికుల భార్యలకు ఆ అకౌంట్ కంబైన్డ్ అకౌంట్ కింద మార్చుకోమని సలహా ఇస్తాం. ఇది అఫీషియల్గా జరగదు. అప్పుడు పెద్ద మొత్తాల్లో డబ్బు వచ్చినప్పుడు వెంటనే తాగుడికి తగిలేయడానికి కార్మికులకి అవకాశం తగ్గుతుంది. సార్, కంపెనీ గురించి ఒక బ్యాంక్ తాలూకు బ్రాంచ్ కంపెనీ పరిసరాల్లోనే ఉండాలంటే అది మన ఏరియా లెవెల్లో చేయగలమా? అది కంపెనీ డైరెక్టర్ల లెవెల్లోనే జరగాలి. ముందు మీరందరూ నా సూచన మీద వ్రాత రూపంలో మీ అభిప్రాయాలు చెప్తే హెడ్ క్వార్టర్కి మనం ఒక నివేదిక పంపుదాం. మన సూచనను వాళ్ళు ఎన్నాళ్లలో అమలు చేయగలరో చూద్దాం. వాళ్ళు అలా చేయలేమని చెప్పినా, ఆలస్యం చేసేసినా మనం మరొకసారి వాళ్లకు రాయవచ్చు. నివేదిక పంపే ముందు నేను ఒకసారి హెడ్ క్వార్టర్కు వెళ్ళి మాట్లాడతాను. 4-5 రోజుల్లో మీ అభిప్రాయాలన్నీ వ్రాతపూర్వకంగా నాకు అందాలి. సరే సార్, మరొక్క విషయం చెప్పండి మిస్టర్ మెహతా. నిన్న గాడిదకు నోట్లు తినిపించిన కార్మికుడి కుటుంబానికి అందరూ కలిసి చందా వేసుకొని ఆ పోయిన డబ్బు ఇద్దామని కొందరు నా దగ్గరకు వచ్చి అన్నారు. రామం ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఆలోచించిన తర్వాత అన్నాడు, చూడండి మిస్టర్ మెహతా, ఆ కుటుంబానికి బాగా నష్టం జరిగింది నిజమే. నిన్న ఆ కార్మికుడి భార్య మా ఇంటికి వచ్చి ఏడుస్తుంటే చెప్పలేని బాధ వేసింది. కానీ ఇలా అందరూ చందాలు వేసుకొని ఇవ్వడం ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం ఇతని కుటుంబానికి ఇలా డబ్బులు ఇస్తే మనం మిగిలిన కార్మికులను తాగుడుకు ప్రోత్సహిస్తున్నట్లు అవదు. ఇవాళ మనం ఇలా ఇతనికి డబ్బు ఇస్తే మిగిలిన కార్మికులు మనం తాగి డబ్బులు తగిలేసినా పర్వాలేదు, మన కుటుంబాన్ని ఆదుకోవడానికి కంపెనీలో మిగిలిన మనుషులు ఉన్నారు అనుకోరు. అలా వద్దు. ఆఫీస్లో అంతా టామ్ చేయకుండా ఒకరో ఇద్దరో లేక నలుగురో గప్చుప్గా సాయం చేస్తే పర్వాలేదు. అదైనా డబ్బు రూపంలో కాదు. నేను నా భార్య కలిసి నిన్ననే నిర్ణయించుకున్నాం ఆ కార్మికుడి కూతురి చదువుకి సహాయం చేద్దామని. ఆ అమ్మాయి ఎంత దాకా చదువుకుంటే అంతదాకా పుస్తకాలు, చదువుకి అయ్యే మిగతా ఖర్చులు పెట్టుకుందాం అనుకున్నాం. సింగరేణి స్కూళ్ళలో సింగరేణి ఉద్యోగులకి ఎలాగూ ఉచితంగానే చదువు చెప్తారో, అందువల్ల ఫీజు ఖర్చు లేదు. మీరు ఈ విషయం మన మధ్యనే ఉంచాలి. అందరికీ తెలియవలసిన అవసరం లేదు. మీలో ఎవరైనా ఆ కుటుంబానికి మరో విధంగా సహాయం చేస్తే చేయవచ్చు, కానీ చేసేది ప్రచారం లేకుండా చేస్తే మంచిదని నా ఉద్దేశం. రామం అన్నాడు, అయితే ఆలోచిస్తాం సార్, ఏం చేయాలో. మేనేజర్ల మీటింగ్ అయిపోయింది. సరిగ్గా 6 నెలల్లో సింగరేణి కంపెనీ పరిసరాల్లో ఒక జాతీయ బ్యాంకు తాలూకు బ్రాంచ్ తెరవబడింది.
కార్మికుల జీతాలు కరెన్సీ రూపంలో కాకుండా బ్యాంకులో జమ చేయాలన్న ఆదేశం అన్ని ఏరియాలకు హెడ్ క్వార్టర్ వాళ్ళు పంపారు. నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నాయి. ఒకరోజు రామానికి ఒక మైన్ మేనేజర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సార్, చనిపోయిన ఒక ఉద్యోగికి గ్రాట్యుటీ వగైరా ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే డబ్బు విషయంలో ఒక సమస్య వచ్చింది. ఆ విషయమై మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చేదా అంటూ అడిగాడతను. ఫోన్లో చెప్పగలిగేదైతే చెప్పేయండి. ఇక్కడి దాకా వచ్చి ప్రయాణంలో కొంత సమయాన్ని వృధా చేయడం ఎందుకు అన్నాడు రామం. సరే చెప్తాను సార్. ఈ మధ్య మా మైన్లో పనిచేస్తుండే లక్ష్మయ్య అనే వ్యక్తి ఏదో వ్యాధి వలన చనిపోయాడు సార్. 25 ఏళ్లకు పైగా అతనికి సర్వీస్ ఉండడం వలన అతనికి టెర్మినల్ బెనిఫిట్స్ బాగానే వచ్చాయి. అయితే ఆ డబ్బు అందజేయడంలోనే సమస్య వస్తోంది. ఏమైంది? ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక నామినేషన్ ఫామ్ నింపుతాడు కదా. తాను ఒకవేళ చనిపోతే తనకు రావాల్సిన ధనం ఎవరికి ఇవ్వాలో అన్న విషయం. మరి ఆ లక్ష్మయ్య అటువంటి నామినేషన్ ఫామ్ ఇవ్వలేదా? ఇచ్చాడు సార్. అందులో ఎవరికి ఇవ్వాలో కూడా స్పష్టంగానే రాశాడు. అందులో తన భార్య సరోజిని పేరు కూడా స్పష్టంగానే రాశాడు. మరైతే ఇందులో సమస్య ఉంది. ఆ సరోజినికి కబురు పెడితే రాలేదా? వచ్చారు సార్. 2 సరోజినీలు వచ్చారు. అంటే నేనే అతని భార్యని, నా పేరు సరోజిని అంటూ 2 స్త్రీలు వచ్చారు. వాళ్లతో పాటు ఒక్కొక్కరు వాళ్ళ తల్లిదండ్రులని, అన్నదమ్ములను కూడా తీసుకొచ్చారు. అరే, అలాగా? మరి అసలు భార్య ఎవరో కనుక్కోలేకపోయారా? కనుక్కోవడం కష్టమైంది సార్. 2 కూడా నన్నే ఆ లక్ష్మయ్య పెళ్లి చేసుకున్నాడు, కావాలంటే సాక్ష్యాలు కూడా తెస్తామంటున్నాడు సార్ చెప్పాడు. ఆ లక్ష్మయ్య అసలు భార్యను చూసిన ఉద్యోగులు ఎవరైనా మన కంపెనీలో ఉన్నారా అడిగాడు రామం. అది కూడా కనుక్కున్నాం సార్. వాళ్ళ ఇల్లు ఎక్కడో జనగామ జిల్లాలో ఉందట. అతని కుటుంబం అక్కడే ఉంటుందట. అతను ఒక్కడే ఇక్కడ చిన్న గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడట. అందువల్ల మన మైండ్లో పనిచేసేవారెవరూ ఆయన కుటుంబంలోని మనుషులను చూడలేదట. రామం ఆలోచనలో పడ్డాడు. చనిపోయిన ఆ లక్ష్మయ్య 2 పెళ్లి చేసుకుని ఉండాలి. కానీ ఒకే పేరున్న 2 చేసుకోవడం అన్న సంభవ్యత చాలా తక్కువ. ఒకవేళ 2 పెళ్లి చేసుకున్నా ఒకరి పేరు సరోజిని అవ్వకపోవచ్చును. అతను తన నామినేషన్ ఫామ్లో సరోజిని అన్న పేరు రాశాడు కాబట్టి రెండో ఆమె తన పేరు సరోజిని అని అబద్ధం చెప్తూ ఉండవచ్చు. నేను మీతో మళ్ళా మాట్లాడతాను అని చెప్పి రామం ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత రామం మరో 2 ఏరియా జనరల్ మేనేజర్లతో ఈ సమస్య గురించి మాట్లాడాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి సంఘటనలు అక్కడ కూడా జరుగుతూ ఉంటాయట. ఒక్కొక్కసారి 3, 4 కూడా చనిపోయిన మనిషి పెళ్ళాలం అని వస్తూ ఉంటారట. మరి అటువంటప్పుడు మీరేం చేస్తూ ఉంటారు? రామం అడిగాడు. అటువంటప్పుడు మేము ఆ కేసు కార్మిక నాయకులకు అప్పచెప్తాం సార్. ఆ కార్మిక నాయకులే వాళ్ళతో మాట్లాడి మొత్తం మీద అసలైన భార్య ఎవరో రుజువులతో సహా చూపెడతారు. ఆ తర్వాత మరో పెళ్ళాన్ని అంటూ ఎవరూ రారు. కార్మిక నాయకులకు వాళ్లకు మధ్య ఏం చర్చలు జరుగుతాయో ఏమో మేం పట్టించుకోమవి. మనకు కావలసినది ఆఖరి రుజువు కదా, అవతలి జనరల్ మేనేజర్ చెప్పాడు. రామం మొదట ఫోన్ చేసిన మేనేజర్తో మాట్లాడి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. మీరు ఈ కేసు కార్మిక నాయకులకు అప్పగించండి, మరొక దారి లేదు. కానీ ఇక ముందు అలా జరగకుండా ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు రామం. మరో 4 రోజుల తర్వాత రామం ఏరియాలోని అందరు పర్సనల్ మేనేజర్లను మీటింగుకి పిలిచాడు. అంతకు ముందు జరిగిన లక్ష్మయ్య విషయం అందరికీ వివరించి చెప్పాడు. చూడండి, సమస్య వచ్చిన తర్వాత దానిని ఎలా పరిష్కరించాలో అని ఆలోచించడం కంటే అసలు సమస్య రాకుండా చూసుకోవడం మంచిది. మనం విషయాన్ని కార్మిక నాయకులకు వదిలేస్తున్నాం, కానీ వాళ్ళు ఎంతవరకు న్యాయంగా వ్యవహరిస్తున్నారో తెలియదు. అందువల్ల నేను ఏమనుకుంటున్నానంటే, ఒక ఉద్యోగి నామినేషన్ ఫామ్ నింపినప్పుడు ఆ ఫామ్లో నామినేట్ చేసిన వ్యక్తి ఫోటో కూడా అంటించి దాని మీద ఉద్యోగిని సంతకం చేయమనాలి. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా డబ్బు సరైన వ్యక్తికి దొరుకుతుంది. ఈ పద్ధతిలో ఏమైనా లొసుగులు ఉంటే చెప్పండి. ఒక పర్సనల్ మేనేజర్ లేచి నిల్చున్నాడు. చెప్పండి మిస్టర్ సూర్యారావు అన్నాడు రామం. ఫోటో పెట్టవచ్చు సార్, కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి పెద్ద అవుతున్న కొద్దీ ఆ వ్యక్తి మొహం మారిపోతుంది, గుర్తుపట్టడం కష్టమవుతుంది. అందువల్ల ఫోటోకి బదులు నామినేట్ చేసిన వ్యక్తి వేలిముద్ర ఆ ఫామ్ మీద వేసి ఉద్యోగినే ఆ వేలిముద్రను అటెస్ట్ చేయమంటే బాగుంటుందేమో. గుడ్, నాకు కావాల్సినవి ఇటువంటి ఆలోచనలే. నామినేషన్ ఫామ్ మీద నామినీ వేలిముద్ర తప్పనిసరి చేద్దాం.
సార్, నాదొక సందేహం. చెప్పండి మిస్టర్ చారీ. మనం మన ఏరియాకు మాత్రం ఇటువంటి రూల్ పెడితే కార్మికులు గోల పెడతారేమో, మిగతా వాళ్లకు లేని నిబంధనలు మాకెందుకు అంటారేమో. వెరీ గుడ్. మీ సందేహం కూడా సబబుగానే ఉంది. ఇది కంపెనీ లెవెల్లోనే జరగాలి. అందువల్ల మనం ఒక నివేదికను కంపెనీ హెడ్ క్వార్టర్కు పంపించాలి. మీరందరూ మీ అభిప్రాయాలు 2-3 రోజుల్లో వ్రాతపూర్వకంగా నాకు అందజేస్తే నేను హెడ్ క్వార్టర్ వాళ్ళకి ఒక నోట్ పుటప్ చేస్తాను. వాళ్ళు అంగీకరిస్తే సరే, ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. సరే సార్, 2-3 రోజుల్లో మీకు నోట్ పంపిస్తాం. రామం మరో 4 ఏళ్లలో రిటైర్ అయిపోతాడు. ఒకరోజు అమ్మలతో అన్నాడు, పిల్ల, ఒకసారి విశాఖపట్నం వెళ్ళి నారాయణరావుతో మరో 3 ఏళ్ల తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి వస్తాను. అప్పుడు ఇంటికి ఏమైనా మరమ్మతులు ఉన్నా 1 సంవత్సరంలో చేయించుకోవచ్చు. నువ్వు ముందు వాటా వంటింట్లోంచి గ్యారేజ్లోకి తలుపు పెట్టించి ఒక స్టోర్ రూమ్లా చేద్దామంటున్నావు కదా, ఆ పని ఒకటి ఉంది. ఇంకా నాకైతే బాత్రూముల్లో దాదాపు 6 అడుగుల ఎత్తుదాకా సిరామిక్ టైల్స్ వేయించాలని ఉంది. అవైతే ఎన్ని నీళ్లు పడినా గోడలు పాడవవు. ముందు వాటా వరండాకి ఇనుప కటకటాలు పెట్టిద్దామని చూస్తున్నాను. మనం అక్కడ ఉన్నప్పుడు ఆ కటకటాలకి తాళం వేసుకుంటే పగలల్లా వీధి తలుపు తెరిచి ఉంచుకున్నా పర్వాలేదు. గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. ఈ పనులన్నింటికీ 1 సంవత్సరం పడుతుంది. అందువల్ల మరో 3 ఏళ్ల తర్వాత ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. నేను కూడా మీతో వస్తానండి. మనం మా రమాపతి అన్నయ్య ఇంట్లో ఉండవచ్చు. తను కూడా ఎన్నాళ్ల నుండో నన్ను రమ్మని పిలుస్తున్నాడు. సరే అయితే మరో 10 రోజుల్లో వెళ్దాం. సిద్ధంగా ఉండు. అనుకున్నట్లే 10 రోజుల్లో ఇద్దరూ బయలుదేరి విశాఖపట్నం వెళ్ళారు. ఇద్దరూ ద్వారకానగర్లోని తమ ఇంటికి వెళ్ళారు. అమ్మలు వెనక వాటాలోని తమ బంధువులతో మాట్లాడుతుంటే రామం నారాయణరావుతో మాట్లాడడానికి ముందు వాటాకి వెళ్ళాడు. నారాయణరావుతో మాట్లాడి వచ్చిన దగ్గర నుండి రామం గంభీరంగా ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించింది అమ్మలు. ఏమిటండి, ఆ నారాయణరావుతో మాట్లాడి వచ్చిన దగ్గర నుండి అలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు? అమ్మలు ఆత్రంగా అడిగింది. ఇద్దరూ కలిసి రమాపతి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు రామం దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ నారాయణరావుతో ఇల్లు ఖాళీ చేయించడం పెద్ద సమస్య అయ్యేటట్లు ఉంది పిల్ల అన్నాడు నెమ్మదిగా. అదేమిటి, మన ఇల్లు ఖాళీ చేసి ఇవ్వడానికి సమస్య ఏముంది? మనం అద్దెకిచ్చింది కోర్స్ ఇండియా వాళ్ళకి, నారాయణరావుకి కాదు. ఖాళీ చేయడం నా చేతిలో లేదు. మీరు కోర్స్ వాళ్ళతోనే మాట్లాడండి అంటున్నాడు. పోనీ రేపు ఆ కోర్స్ కంపెనీ వాళ్ళతోనే మాట్లాడి మరో 2 ఏళ్లకి మా ఇల్లు మాకిచ్చేయండి అని చెప్పండి. పిచ్చి పిల్ల, కోర్స్ ఇండియా వాళ్ళ ఆఫీసు ఈ ఊర్లో ఎక్కడుంది? ఎక్కడో బొంబాయిలో ఉంది. కానీ ప్రతి ఏడు లీజు తిరిగి రాయించుకున్నప్పుడు ఈ నారాయణరావుతోనే కదా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఏమిటో పిల్ల, ఈ నారాయణరావు వ్యవహారం కాస్త తిరకాసుగా ఉంది. మొదట లీజు తీసుకున్నప్పుడు కంపెనీ తనకి అన్ని అధికారాలు ఇచ్చింది అన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఖాళీ చేసే సమయం వచ్చేసరికి నా చేతిలో ఏమీ లేదు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? అమ్మల ఆందోళనగా అడిగింది. బెల్లంపల్లి వెళ్ళగానే కోర్స్ కంపెనీ వాళ్ళకి ఉత్తరం రాస్తాను. వాళ్ళు ఏం జవాబిస్తారో చూద్దాం అన్నాడు రామం ఆలోచిస్తూ. బెల్లంపల్లికి వెళ్ళగానే రామం కోర్స్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఒక రిజిస్టర్ ఉత్తరం రాశాడు. మీకు లీజుకి ఇచ్చిన మా వాటా ఇప్పుడు మాకు అవసరం ఉంది. అందువల్ల ఈ లీజు పీరియడ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా దీనిని పొడిగించదలుచుకోలేదు. అందువల్ల ఈ సంవత్సరం లీజు అయిపోయిన వెంటనే మీరు మా వాటా ఖాళీ చేసి మాకిచ్చివేయమని ప్రార్థన. రామం రాసిన ఆ ఉత్తరానికి మరొక 1 నెల రోజుల తర్వాత కోర్స్ వాళ్ళ దగ్గర నుండి జవాబు వచ్చింది. అయ్యా, ప్రతి సంవత్సరం లీజు రెన్యూ చేయించుకోవడం అన్నది కేవలం అద్దె పెంచడానికే. రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మీకు ఉండడానికి ఇంకో ఇల్లు ఉన్నప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమనే హక్కు మీకు లేదు. అందువల్ల లీజు పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు పెంచిన అద్దెతో లీజు రెన్యూ చేయించుకోండి. ఒకవేళ మీరు రెన్యూ చేయని పరిస్థితిలో మేము పాత అద్దె ఎంత ఉందో అదే మీకు ఇస్తాము. ధన్యవాదాలతో కోర్స్. ఉత్తరాన్ని రామం అమ్ములకి రమేష్కి చదివి వినిపించాడు. కోర్స్ వాళ్ళ జవాబు చూసి రమేష్ మండిపడ్డాడు. ఇది అన్యాయం నాన్నగారు. మీరు ఎండనక వాననక కష్టపడి ఇల్లు కట్టించారు. ఇల్లు పూర్తిగా మీ కష్టార్జితంతో కట్టించిన ఇల్లు. మన ఇల్లు మనకి ఇవ్వమనడానికి వాళ్ళెవరు? ఆవేశంగా అన్నాడు. ఒరే నాన్నా, ప్రపంచంలో ప్రతివాడు తనకి లాభం ఎలా వస్తుందో అలాగే ప్రవర్తిస్తాడు.
బహుశా ఇందులో కోర్సు వాళ్ళకంటే ఆ నారాయణరావు ప్రమేయమే ఎక్కువ ఉన్నట్లుంది. నాన్నగారు, మీరు నాకు అనుమతి ఇవ్వండి. నేను విశాఖ వెళ్ళి అతన్ని చెడామడా తిట్టి వస్తాను అన్నాడు రమేష్. రామం నవ్వాడు. మనం ఎంత తిట్టినా లాభం లేదు. వాళ్ళు లా మాట్లాడుతున్నారు. మనం కూడా లీగల్గానే వెళ్ళాలి అన్నాడు ప్రశాంతంగా. అంటే ఏమిటండి, కోర్టులో కేసు వేస్తారా? అప్పటిదాకా వాళ్ళ సంభాషణ వింటున్న అమ్మలు ఆత్రంగా అడిగింది. అవును, కోర్టులో కేసు వేయక తప్పదు. మనం మరో 2 ఏళ్ల తర్వాత అనుకున్నాం, కానీ ఇప్పుడే వాళ్ళని ఖాళీ చేయించాలి అన్నాడు రామం. ఆ రాత్రి రామంతో అమ్మలు బేలగా అంది. ఇదేమిటండి ఇలాగైంది? ముందు వాటా గురించి మనం ఎన్నెన్ని కలలు కన్నాం. ఇప్పుడు ఈయన ఇలా మోసం చేశాడేమిటి? నువ్వేం బాధపడకు పిల్ల, మనం ఎక్కడా ఎవరినీ మోసం చేయలేదు. మనం న్యాయంగానే వెళ్తున్నాం. మనకి న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాను అన్నాడు అమ్మలు తల నిమురుతూ రామం. జిల్లా కోర్టులో కేసు 2 ఏళ్లు నడిచింది. నెలకో 2 నెలలకో ఒకసారి రామం కోర్టులో హాజరవడానికి వస్తూనే ఉన్నాడు. కోర్టులో కేసు వేసిన తర్వాత రామం లీజు రెన్యూ చేయడానికి నిరాకరించడం వలన ఆ అద్దె డబ్బులు నారాయణరావు కోర్టులో జమ చేయసాగాడు. 3 ఏళ్ల బాటు అద్దె కూడా చేతికి రాకుండా రామం కోర్టుల చుట్టూ తిరుగుతూ గడిచిపోయింది. పిల్లలకి వేసవి సెలవులు వస్తున్నాయి. ఆ రోజు రామానికి సెలవు రోజు. అమ్మలు పొద్దున్నే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి పెరటి వరండాలో నిశ్శబ్దంగా కూర్చుని చెట్టు మీద వాలి కావు కావుమని అరుస్తున్న కాకిని తదేకంగా చూస్తోంది. అంతవరకు వీధిలో మొక్కల మధ్య కుర్చీ వేసుకొని ఆ రోజు పేపర్ మొత్తం చదివేసి ఇంట్లోకి వచ్చాడు రామం. రోజు తాను పేపర్ చదువుతున్నంతసేపు అక్కడే తోటలో అటూ ఇటూ తిరుగుతూ కొత్తగా పూసిన పువ్వునో కొత్తగా వేసిన పిందెనో చూపిస్తూ ఏదో ఒకటి మాట్లాడే అమ్మలు ఆ రోజు వీధిలోకి ఎందుకు రాలేదో రామానికి అర్థం కాలేదు. అమ్మలు ఎక్కడ ఉందోనని వెతుక్కుంటూ ఇంట్లోకి వచ్చిన రామానికి పెరటి వరండాలో కూర్చుని కనిపించింది అమ్మలు. ఏం పిల్ల, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? ఇవాళ వంటింట్లోంచి టిఫిన్ గుమగుమలు రావడం లేదేమిటి? హాస్యంగా అడిగాడు రామం. అమ్మలు రామం వైపు తిరిగింది. ఆమె కళ్ళ నిండా విచారం కనిపించింది. అదేమిటి పిల్ల అలా ఉన్నావు, ఏమైంది? లాలనగా అంటూ అమ్మలు పక్కన కూర్చున్నాడు రామం. ఇంకో 6 నెలల్లో మీరు రిటైర్ అయిపోతారు. అవును, అయితే? మీరు రిటైర్ అయ్యాక విశాఖపట్నం వెళ్ళాక ఏం చేయాలో ఎన్ని కలలు కన్నానో. ఏం కలలు పిల్ల? అక్కడ మన ఇంట్లో ముందు వాటాలో దిగుతాం కదా. ఇంటికి సున్నాలు వేయించి మన బంధువులనందరినీ ఒకరోజు భోజనానికి పిలిచి మరో గృహప్రవేశం చేసుకుందాం అనుకున్నాం. నాగ్పూర్ నుండి విజయ వాళ్ళను, ఇక్కడి నుండి రమేష్ను కామేష్ను పిలుద్దాం అనుకున్నాను. అందరం కలిసి మన ఇంట్లో కొన్నాళ్ళు హాయిగా గడపవచ్చు అనుకున్నాను. ఇప్పుడేమో మన ఇల్లు మనకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా అయిపోయింది. కళ్ళల్లో తిరుగుతున్న నీటిని బలవంతంగా ఆపుకుంటూ అంది అమ్మలు. పిల్ల, నాకు ఆకలేస్తోందే, ఇవాళ టిఫిన్ ఏమిటి? అమ్మలు మొహం వైపు చూడనట్లు నటిస్తూ అన్నాడు రామం. తనకు ఆకలి అంటే అమ్మలు అన్నీ మర్చిపోతుందని రామానికి తెలుసు. నామతి మండా, అట్లకి పిండి సిద్ధంగా ఉందండి. పచ్చడి కూడా చేసేశాను. పదండి, మీకు అట్లు పోస్తాను గబుక్కున లేస్తూ అంది అమ్మలు. ఇవాళ ఏమట్లు పిల్ల? మినపట్లా, పెసరట్లా, రవ్వదోశలా? ఇవాళ రవ్వదోశలు. బోల్డు ఉల్లిపాయలు వేయాలి మరి గోముగా అన్నాడు రామం. బోల్డు తరిగి సిద్ధంగా ఉంచానులేండి, పదండి వెళ్దాం అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మలు. అమ్మలు సిగిడి మీద మందపాటి పెనం పెడుతూ ఉండగానే రామం వెళ్ళి తన పీట కంచం తెచ్చుకొని అమ్మలు పక్కన కూర్చున్నాడు. ఫస్ట్ క్లాస్ అన్నాడు మొదటి ముక్క తొంచి నోట్లో పెట్టుకొని. ఉల్లిపాయలు సరిపోయాయా? అమ్మలు నవ్వు తెచ్చుకుంటూ అడిగింది. ఓ, రవ్వదోశ నములుతున్నప్పుడు ఇలా పంటి కింద ఉల్లి ముక్కలు కస్కస్మని తగులుతుంటే ఎంత బాగుంటుందో. అమ్మలు ఏమీ మాట్లాడలేదు. పిల్ల, ఇందాక నువ్వు అన్నావు చూడు, విశాఖ వెళ్ళాక అందరినీ పిలిచి పండుగలా చేసుకుందామని. ఇప్పటికైనా ఆ కోరిక తీర్చుకోవడానికి మనకు అడ్డేమిటి? రామం ప్రశాంతంగా అడిగాడు. వెనకవాటాలో మళ్ళా ఆ పాత ఇంట్లోనే ఉంటూ సరైన జాగా లేక ఏం బాగుంటుంది అంది అమ్మలు. మనకి ముందు వాటా ఉంది కాబట్టి నువ్వు అక్కడ చేసుకుందాం అనుకున్నావు. ఒకవేళ మనం వెనక వాటా ఒక్కటే కట్టుకున్నాం అనుకో, అప్పుడు అక్కడే చేసుకునేవాళ్ళం కదా. మన ఆనందాలను జరగని వాటితో ఎందుకు ముడిపెట్టుకోవడం చెప్పు. అసలు నాకు ఇంకో ఊహ వస్తోంది రామం ఆలోచిస్తూ అన్నాడు. ఏమిటో అది? అమ్మలు కుతూహలంగా అడిగింది.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.